ఎలా ఉండాలంటే లోపల ఉన్న ఆత్మ మీద మనము ఫోకస్ చేయాలి. లోపల ఉన్న ఆత్మను బ్రతికింపజేయాలి. లోపల ఉన్న ఆత్మకు ఆహారము పెట్టాలి. లోపల ఉన్న ఆత్మకు మనము దేవుని యొక్క వాక్యాన్ని వినిపింపజేయాలి. లోపల ఉన్న ఆత్మకు వాగ్దానాలు వినిపింపజేయాలి. లోపల ఉన్న ఆత్మకు దేవుని యొక్క వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా, విజ్ఞాపన ద్వారా బలిపీఠము ఎదుటకు వచ్చి దేవుని ఎదుట మోకరించాలి. ఒక రోగం నీ దగ్గరికి వచ్చిందంటే నీ ఆత్మ ఏం చెబుతుందంటే ఆ రోగం కోసం నువ్వు ప్రార్థన చేయి. ఒక సమస్య నీ దగ్గరికి వచ్చిందంటే నీ ఆత్మ ఏం చెబుతుందంటే ఆ సమస్య కోసం నువ్వు ప్రార్థన చేయి. ఒక బంధకాలు నీకు నీ యొక్క దగ్గరికి వచ్చాయనుకో, నీ ఆత్మ ఏం చెబుతుందంటే మోకాళ్ళు వేయి, ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, బలిపీఠము ఎదుటకు రా. నువ్వు మోకరించగలిగితే నీలో ఉన్న ఆత్మ బలము పొందుకొని పరలోకానికి కనెక్ట్ అయి పరలోకములో దేవుడు నీ యొక్క పలుకుతున్న మాటలు నెరవేరుస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు భూలోకమందు వేటినైతే విప్పుతావో అవి పరలోకమందు ఎప్పుడు విప్పబడతాయంటే నీవు ఆ వాక్యము లోతులోకి చూడాలి. నీవు ఆత్మ లోతులోనికి చూడాలి. నీలో ఉన్న దేవుడు ఎంత బలమైన దేవుడు, నీలో ఉన్న దేవుడు ఎంత సామర్థ్యము కలిగిన దేవుడో నీవు చూడాలి. మీరు భూలోకములో విప్పటం బట్టి ఆ వాగ్దానం విప్పుతా ఉంటే, ఆ వాగ్దానం పలుకుతా ఉంటే, ఆ మాటలు పలుకుతా ఉంటే, ఆ వాగ్దానం పలుకుతా ఉంటే పరలోకము స్పందించు ఏం చేస్తుందంటే అది భూలోకంలో విప్పబడతాయి. హల్లెలూయా. ఒక విశ్వాసి ఇట్లాగో బ్రతకాలి. నువ్వు దేవునిలో శక్తి మంతులు అగుణతో బ్రతకాలి. రోగము దేవుని దగ్గర నుంచి వచ్చేది కాదు. సమస్యలు దేవుని దగ్గర నుంచి వచ్చేవి కావు. బంధకాలు దేవుని దగ్గర నుంచి వచ్చేవి కావు. ఇవన్నీ అపవాది దగ్గర నుంచి వస్తాయి. అది క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, హెచ్ఐవి ఏదైనా సరే అది మనది కాదు. నువ్వు ఎట్లా బ్రతకాలంటే ఈ విధంగా బ్రతకాలి. దేవుని యందు మీరు శక్తి మంతులు అగునట్లు మీరు బ్రతకాలి. హల్లెలూయా. దేవుని యందు మనము శక్తిమంతులు ఎట్లా అవుతామంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క మాటను నమ్మాలి, వాగ్దానాలను నమ్మాలి, ప్రార్థన చేయాలి, విశ్వసించాలి, దేవుని నమ్మాలి, దేవుని వైపు చూడగలగాలి. ఆత్మలోనికి వెళ్ళి జీవించటం అంటే, ఆత్మలోనికి వెళ్ళి జీవించడం అంటే పౌలు చెరసాలలో ఉన్నా కానీ, పౌలు కొరడా దెబ్బలు కొట్టించుకున్నా కానీ నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అంటున్నాడు. హల్లెలూయా. ఆత్మానుసారమైన జీవితం అంటే అదే. ఒకవేళ నీకు బంధకాలు, ఒకవేళ రోగం, ఒకవేళ ఇబ్బంది, ఒకవేళ అప్పు ఏది నేను ఏలుబడి చేయలేదు, అవన్నీ మన పాదాల కింద ఉన్నాయి తప్ప మనమని ఏలుబడి చేయటానికి అవి లేవు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఆత్మ స్వరమునకు మనము లోబడతామో అప్పుడు ఆత్మానుసారమైన జీవితం. హల్లెలూయా. అప్పుడు మనకు విజయం దొరుకుతుంది. అప్పుడు మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. అప్పుడు మన ప్రార్థనకు జవాబు దొరికి దేవుడు అనేకమైన కార్యాలు మన జీవితంలో చేయటం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మలో బలహీనత కనబడుతుందో అపవాది మన జీవితంలోనికి ఎంటర్ అయిపోతాడు. ఆత్మలో ఎప్పుడు కూడా మనము బలవంతుడుగా ఉండాలి, శక్తివంతులుగా ఉండాలి. ప్రార్థనలో, విజ్ఞాపనలో, వాక్యాన్ని చదివే విషయంలో, దేవుని బలిపీఠము ఎదురుకు వచ్చి మోకరించే విషయంలో ఎక్కడ తప్పిపోకూడదు. అపవాది గర్జించు సింహమలే ఎవరిని మృంగుతున్నా అని చెప్పి నీ కుటుంబంలోనికి వచ్చి, నీ పిల్లల కాడికి వచ్చి, నీ యొక్క భర్త జీవితంలోకి వచ్చి, నీ పిల్లల జీవితంలోకి వచ్చి ఎవరు అవకాశం ఇస్తారా? ఎవరికి రోగాన్ని కలగజేద్దామా? ఎవరికి బాధలు కలగజేద్దామా? ఎవరికి ఇబ్బందులు కలగజేద్దామా? ఎవరికి కష్టాలు కలగజేద్దామని చెప్పి వాడు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు. ఆ టైంలో మనం ఎలా ఉండాలి తెలిసిన? ఆత్మలో బలము పొందుకొని ఉండాలి. హల్లెలూయా. ఎఫెసు సంఘాన్ని పౌలు ఏమని ఎలా ఉండాలని కోరుకుంటాడంటే ఒక శక్తి కలిగిన సంఘముగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రార్థనలో, విజ్ఞాపనలో, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో, వాక్యాన్ని వినే విషయంలో శక్తివంతులుగా ఉండాలి. దేనికి భయపడకూడదు. ఆమె
ప్రార్థనలో కూర్చొని వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని నమ్ముతూ, దేవుని వైపు చూస్తూ, దేవుని ముఖము వైపు చూస్తూ, ఆయన వాక్యాన్ని నమ్ముతూ, ఆయన వాగ్దానాలను నమ్ముతూ, ఆయన మహిమ కొరకు ఎదురు చూస్తామంటే, ఆయన శక్తి కొరకు ఎదురు చూస్తామంటే, ఆ బలము, ఆ సామర్థ్యము, ఆ శక్తి దేవుడు మనలో నింపుతాడంతే. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ బలము, ఆ సామర్థ్యము, ఆ యొక్క ఆత్మ పురికొల్పు మనలో ఉంటుందో, మనము దీనిని చూసి మరణపు పడక గదిలో ఉన్నా కానీ నన్ను రక్షించగలిగే సామర్థ్యము కలిగిన దేవుడి యొక్క అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. నువ్వు ఎంతటి స్థితిలో ఉన్నా, ఎంతటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంతటి అగాధములో ఉన్నా, ఎంతటి అప్పుల ఊపిలో ఉన్నా, ఎంతటి పోరాటంలో ఉన్నా, నా దేవుడు బయటకు తీసుకొని రాగలడు. నా దేవుడు నడిపించగలడు. నా దేవుడు విడిపించగలడు. నా దేవుడు ఉన్నతమైన స్థానములు నిలబెట్టగలడనే స్థానములోనికి రావాలి. ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ గురించి నేను మాట్లాడేది. ఆ ఆత్మ నీకేం చెబుతుందంటే ప్రార్థన చేయమని చెబుతుంది. ఆ ఆత్మ ఏం చెబుతుందంటే ఆదివారం రాగానే మందిరానికి వెళ్ళమని చెబుతుంది. ఆ ఆత్మ ఏం చెబుతుందంటే నీ కష్టాల కోసం నువ్వు ప్రార్థన చేయమని చెబుతుంది. ఆ ఆత్మ ఏం చెబుతుందంటే నీ పిల్లల కోసం ప్రార్థన చేయమని చెబుతుంది. ఆ ఆత్మ ఏం చెబుతుందంటే నువ్వు కలిగి ఉన్న రోగాన్ని చూసి భయపడమాకు, ప్రార్థన చేయి, దేవుని దగ్గర శక్తి మంతులు అగునట్లు వాక్యాన్ని చదువుకో, వాక్యాన్ని నమ్ముకో అని చెబుతా ఉంటది ఆత్మ. లో ఉన్న ఆత్మ యొక్క స్వరమును వినాలి, నీ స్వరమునకు లోబడాలి. ఎప్పుడైతే నీలో ఉన్న ఆత్మ అభివృద్ధి చెంది ఆ స్వరమునకు లోబడతావో, ఆ యొక్క ఆత్మ స్వరమునకు లోబడతావో, నీలో ఉన్న అంతరంగ పురుషుడు బలమును పొందుకోవటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఒక పక్క ఏలియా, అయ్యా నేను గెలవలేను, అయ్యా నేను దీన్ని జయించలేనంటుంటే, దేవుడు వచ్చి ఏమంటాడంటే, లేదు ఏలియా, శక్తికి మించిన ప్రయాణము నీ ముందు ఉంది, ఇది నువ్వు గెలవగలవు, ఇది నువ్వు గెలవాలి అంటుంటే, ఏలియా మాత్రం నేను గెలవలేనంటాను. ఇది నువ్వు సాధించగలవంతే. ఎందుకంటే ఇదేదో ఒక మనిషి ద్వారా కలుగుతున్నది కాదు, ఇది దేవుని యొక్క ఆత్మలో నుండి పడుతుంది కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక వాగ్దానాన్ని నమ్మామంటే, ఒక వాక్యాన్ని నమ్మామంటే, అంతటి విశ్వాసంలోనికి ఎప్పుడు వస్తావంటే నీలో ఉన్న ఆత్మ పురికొల్పుకోవాలి, నీలో ఉన్న ఆత్మ బలము పొచ్చుకోవాలి, నీలో ఉన్న ఆత్మ దేవుని దగ్గర శక్తి మంతులు అగునట్లు నువ్వు బ్రతకాలి. ఒక ఆత్మీయుడిగా, ఆత్మలో బలము పొందుకున్న వ్యక్తిగా నువ్వు ఎట్లా ఉండాలంటే, ఒక రోషము కలిగిన మాటలు నీ నోటిలో నుంచి రావాలి. హల్లెలూయా. జీవ మరణములు నీ నాలుక వశములు ఉన్నాయి. నువ్వు ఏది మాట్లాడుతావో, నువ్వు ఏది ఊహిస్తావో, నువ్వు ఏది చూస్తావో అదే పరలోకంలో విప్పబడతాయి, అదే పరలోకముల ద్వారాలు తెరవబడతాయి. ఎప్పుడైతే పరలోకములో ద్వారాలు తెరవబడతాయో, భూలోకములో కూడా అదే ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. నీకు ఏమీ లేకపోయినా కానీ సమస్తము చేయగలిగే దేవుడు మన యందు ఉంటాడు. ఆమె ఎన్ని అప్పులు ఉన్నా కానీ ఆ అప్పులను జయించగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఒకవేళ మన ఇంటిలో అందరూ ఆడపిల్లలైనా కానీ పర్వాలేదు, దేవుడు వాళ్ళందరి వివాహాలను దేవుడు చేస్తాడు. అందరి విశ్వాసములోనికి రావాలి. ఒకవేళ నీకు 6 లక్షల రూపాయల అప్పులు, 7 లక్షల రూపాయల అప్పులు ఉన్నా కానీ పర్వాలేదు, వాటినన్నిటిని జయించగలిగే సామర్థ్యమును దేవుడు నీకు ఇస్తాడు. ఆమె మనం బలహీనము కాదు. ఎందుకు మనం బలవంతులమంటే క్రీస్తులో ఉన్న ఆ శక్తి సామర్థ్యం మనలో దాగి ఉంది కాబట్టి. హల్లెలూయా. ఆ మహిమను మనము లోకానికి చూపించాలి, ఆ శక్తిని మనము లోకానికి చూపించాలి. ఇది ఎలా వస్తుంది అంటే నువ్వు తెలుసుకున్నావు, దేవుడితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని నీవు కలిగి ఉండాలి. ఆ సంబంధం ఎలా వస్తుంది అంటే ప్రతిరోజు ఒక 1/2 గంట అయినా ప్రార్థన చేయాలి, వారానికి ఒకసారైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, లేదా కనీసం నెలకు ఒక్కసారైనా ఉపవాసం ఉండి మీ పిల్లల కొరకు, మీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ యొక్క కుటుంబం యొక్క బాగోగుల కొరకు, నీ కుటుంబం యొక్క క్షేమం కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు పోరాడుతున్నది సాధారణమైన వ్యక్తులతోటి కాదు, నువ్వు పోరాడుతున్నది ఆత్మ మండలంలో ఎప్పుడు నిన్ను మృంగుతున్నా అని గర్జించు సింహం వల్లే ఎదుర్కొంటున్న అపవాదితోటి నువ్వు పోరాడుతున్నావు.